ఫుడ్‌ని కవర్ చేయకుండా, ఫుడ్‌తో కవర్ చేయకుండా టాబ్లెట్స్ రూపంలో చాలా మంది తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఈ యొక్క సూపర్ ఫాస్ట్ లైఫ్‌లో మనకు రోజు తీసుకునే ఆహారము బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం, చేయాల్సిన బాడీ ఎక్సర్సైజెస్ లేకపోవడం, మానసికంగా దెబ్బతినకుండా తీసుకోవాల్సిన మెడిటేషన్, యోగా లాంటి కార్యక్రమాలు చేయకపోవడం, ఈ యొక్క బాడీలో సిస్టమ్స్ని యూజువల్గా ఫిజికల్ సిస్టమ్ కానీ లేకపోతే మెంటల్ సిస్టమ్స్ని డిరైల్ చేస్తూ ఉంటాయి. ఈ డిరైల్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు ఆలోచించే శక్తి లేదు, ఒక సిస్టంలో బాడీని మెయింటైన్ చేసే శక్తి లేదు. క్రమేణా మన పాపులేషన్లో కేవలం 5-7% వ్యక్తులే ప్రాపర్గా బాడీ మెయింటెనెన్స్ చూస్తారు. 93% పాపులేషన్లో బాడీ గురించి అశ్రద్ధగా ఉంటారు. వాళ్ళ గురించి పొద్దున్న లేచి ప్రాపర్ బ్రషింగ్ నుంచి మొదలెట్టి నార్మల్ యాక్టివిటీస్ నుంచి మొదలెడితే తర్వాత స్పిరిచువల్గా మెడిటేషన్, యోగా లాంటివి చేయకపోవడం, లేకపోతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయకపోవడం, లేకపోతే తీసుకోవాల్సిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు సమపాలల్లో తీసుకోకపోవడం, సక్రమంగా తీసుకోకపోవడం, మధ్యలో మీన్ టైంలో మన యావరేజ్ స్టమక్ వాల్యూ ప్రకారం మనం ఫుడ్ తినకపోయినప్పుడు బ్యాలెన్స్ చేయడానికి తీసుకోవాల్సిన ఫుడ్ తీసుకోకపోవడం, నైట్లో పడుకునే ముందు కూడా ప్రాపర్గా హైజీనిక్గా స్నానం చేసి బ్రష్ చేసుకొని పడుకోకపోవడం, ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఏమవుతాయంటే బాడీలో కొంత అసమానతలు డెవలప్ అయ్యి బాడీలో ఉండే ప్రక్రియ, న్యాచురల్ కెమికల్ యాక్టివిటీ ఏదైతే మెటబాలిక్ సిస్టమ్ లివర్లో యాక్టివిటీ ఉంటుందో అది డిరేంజ్ అవుతుంది. ఎప్పుడైతే లివర్లో మెటబాలిక్ యాక్టివిటీ డిరేల్ అయినప్పుడు మన బాడీలో కాల్షియం, విటమిన్, మెగ్నీషియం, జింక్ ఇలాంటి ఎన్నో కెమికల్ మన ద్రవాల రూపంలో ఉంటుంది, బోన్ రూపంలో ఉంటుంది, కండరాల రూపంలో ఉంటుంది. సో వీటిలో ఆ అసమానతలు రావటం వలన, అంటే మనం తీసుకున్న డైట్ లోపం వలన ఉండొచ్చు, మనం చేసే యాక్టివిటీ రూపంలో కావచ్చు, మనకు ఈ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ అయినప్పుడు ఏంటంటే మనకు సమస్యలు ఏర్పడతాయి. ఎగ్జాంపుల్, విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకుంది? మన దేశంలో ప్రజలకు విటమిన్ డి ఎలా వస్తుందన్నది ఇప్పటి వరకు 90% ప్రజలకు తెలియదు. మనం చెప్పుకునేది ఏంటంటే పాశ్చాత్య వెస్ట్రన్ కంట్రీస్లో జనాలు ఎక్కువగా కేవలం అండర్వేర్ తోటి సముద్రం ఒడ్డున పడుకుంటారు. ఎందుకు పడుకుంటారు అంటే వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు మన వాళ్ళు. కానీ అది సూర్యరశ్మితోటి మన బాడీలో కొలోకాల్సిఫెరాల్ అనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవటం వల్ల మనకు బాడీలో విటమిన్ డి సక్రమంగా బ్యాలెన్స్ అవుతుందనే ఆలోచన మన వాళ్ళకి లేదు. సో దానివల్ల మన దగ్గర బుర్కాలు వేసుకునే ఆడవాళ్ళు అనుకోండి, ముస్లిమ్స్ అనుకోండి, ఈవెన్ మగవాళ్ళు కూడా ఎక్కువ గుడ్డలతోటి తిరుగుతుంటారు. కాబట్టి సన్ ఎక్స్పోజర్ ఎక్కువ లేకపోవటం వలన ఈ విటమిన్ డి ఎక్కువగా మనకు కనబడుతుంది. అదే లేబరర్స్లో చూడండి, విటమిన్ డి కానీ కాల్షియం మనకు కనబడదు. సో అలా మనకు విటమిన్ డి డెఫిషియన్సీ వలన ఒళ్ళు నొప్పులు వస్తాయి, హెయిర్ ఫాల్ ఉంటుంది, బోన్స్ మెత్తబడతాయి, బోన్స్ ఫ్రాక్చర్స్ అవుతాయి. ఎర్లీ ఏజ్ 40-50లోనే ఆడవాళ్ళలో బోన్స్ క్రంబుల్ అవుతాయి. చిన్న దెబ్బకి బెడ్ నుంచి కానీ లేదా చైర్ నుంచి జారి కింద పడ్డా కూడా వెన్నుపూసలు ఎముకలు క్రష్ అయిపోతాయి. సో ఇవన్నిటికీ మూల కారణం విటమిన్ డి అండ్ కాల్షియం డెఫిషియన్సీ. ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో పాల ఉత్పత్తులు లేకపోవడం, ఎక్కువగా ఆకుకూరలు లేకపోవడం, ఇలాంటి సప్లిమెంట్స్ ఏవైతే కాల్షియం రూపంలో ఉంటాయో అవి లేకపోవడం. సో అన్నిటికీ మన వాళ్ళు ఈజీ ఏంటంటే ట్యాబ్లెట్ కొనుక్కొని తినడం. సో వారానికి ఒకటి విటమిన్ డి3 ట్యాబ్లెట్ వేసుకోవడం, డైలీ ఒక 500 mg ఆఫ్ కాల్షియం వేసుకోవడం, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఒక రూపంలో తీసుకోవడం. ఇది యూజువల్గా ఇవన్నీ మాత్రలు స్పేస్లో పోయే ఆస్ట్రోనాట్స్ కోసం తయారు చేయబడిన ట్యాబ్లెట్స్. కానీ ఇప్పుడు కామన్ పీపుల్ కూడా ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి, సపోజ్ ప్రతి సంవత్సరం వాడు విటమిన్ డి టెస్ట్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా విటమిన్ డి7-10 అలా అంతే ఉంటుంది. 30 లోపల ఉన్న వాళ్ళందరికీ విటమిన్ లోపించినట్టే, 30 పైన ఉంటే నార్మల్ ఉన్నట్టు. అంతేకాకుండా కాల్షియం కూడా బిలో 9 ఉన్న వాళ్ళకు కూడా తక్కువ ఉన్నట్టు, ఎబో 9 ఉంటే నార్మల్ ఉన్నట్టు. సో ఇలా కాల్షియం, జింక్, మెగ్నీషియం, అంతేకాకుండా మనకు వాటర్లో ఉండే సోడియం, పొటాషియం, క్లోరైడ్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఈ యొక్క వాటర్ నిష్పత్తి కూడా మన కణాల్లో ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మీరు తీసుకోండి, బోన్లో తీసుకోండి, రక్తంలో తీసుకోండి, ఇంకా ఏదైనా పదార్థము, ఏదైనా కణాలలో కూడా మనకు నీటి నిష్పత్తి ఉంటుంది.
ఆ నీటి నిష్పత్తితో పాటు ఈ లవణాలు మనకు బాడీలో రిస్టోర్ అవటం వల్ల మనం యాక్టివిటీ చేయగలుగుతాం. ఇవాళ మనకు శక్తి కావాలన్నా గ్లూకోజ్ కావాలి, శక్తి కావాలన్నా ఎలక్ట్రోలైట్స్ కావాలి, శక్తి కావాలన్నా విటమిన్స్ కావాలి. సో వాటిని మనం అవగాహన చేసుకొని క్రమేణా మెయింటైన్ చేసుకోగలిగితేనే మనకి ఈ సమస్యలు రావు. సో దానికి ఈ కాలంలో ఎక్కువ ప్రజలు ఈ యొక్క విటమిన్స్, ఈ యొక్క టాబ్లెట్స్కు అలవాటు పడి ఈ మధ్య కాలంలో కంపన్సేట్ చేసుకోవడానికి మాత్రలు వాడాల్సి వస్తుంది. ఒక విధంగా ఇది కమర్షియల్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంది. ఫార్మా ఇండస్ట్రీస్ పెరగడం, ఫార్మా ఇండస్ట్రీస్ వాళ్ళు ఇలాంటి ప్రొడక్ట్స్ని ఎక్కువ మార్కెట్లోకి తీసుకురావడం,